వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును బుధవారం ప్రకటించనున్నారు. స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్ కోసం ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్ తర్వాత స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్ట్ సిరీస్ ఇదే. 15 మందితో కూడిన భారత స్క్వాడ్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కొనసాగనున్నాడు. ఆసియా కప్ ఆడుతూ బిజీగా ఉన్న గిల్ వెస్టిండీస్తో తొలి టెస్టుకు రెస్ట్ ఇస్తారని భావించినా ఇప్పుడు ఆ ఆలోచన లేదు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్లకు చోటు దక్కనుంది. బి సాయి సుదర్శన్తో పాటు ఇటీవలి ఆస్ట్రేలియా ఏతో 150 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచిన పడిక్కల్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. పడిక్కల్ ఓపెనింగ్తో పాటు 3వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేయగలడు. అయితే మిడిల్ ఆర్డర్లో ఎంపికయ్యే బ్యాటర్లపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్లో నిరాశపరిచిన కరుణ్ నాయర్పై వేటు పడనుంది. దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ ఇంగ్లాండ్లో దొరికిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ సిరీస్లో 4 టెస్టులు ఆడి కేవలం 25.63 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్లు పండగ చేసుకున్న ఆ సిరీస్లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయలేకపోవడం, అవుట్ అయిన తీరు సెలెక్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో 33 ఏళ్ల కరుణ్ నాయర్ మళ్లీ జాతీయ జట్టులోకి రావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. కంబ్యాక్ ఇస్తాడనుకున్న శ్రేయస్ అయ్యర్ చోటు అనుమానంగా మారింది. సర్ఫరాజ్ ఖాన్తో అయ్యర్కు గట్టి పోటీ ఉంది. పంత్ లేకపోవడంతో వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్, బ్యాకప్ వికెట్ కీపర్గా జగదీశన్ను ఛాన్స్ ఉంది. భారత పిచ్పై స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లతో పాటు అక్షర్ పటేల్ తుది జట్టులో చోటు ఖాయంగా అనిపిస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ కూడా ఎంపికవుతారని భావిస్తున్నారు. అటు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎంపికపై క్లారిటీ లేదు. కాగా స్టార్ పేసర్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఫాస్ట్ బౌలర్లుగా ఈ మ్యాచ్లో మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ చోటు దక్కించుకోనున్నారు. కాగా విండీస్తో 2 టెస్టుల సిరీస్లో అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ను గెలిచి WTC సైకిల్లో శుభారంభం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది.